సో ఆ 7 మాటల గురించి ఇప్పుడు మనం ధ్యానించుకోబోతా ఉన్నాము. ఆ మాటల్ని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో మొట్టమొదటి మాటను మనం చూడగలుగుతాం. లూక్ చాప్టర్ 23 వర్స్ 34. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. చూసారా, ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్ అంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు సిలువలో. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని చెప్పాను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడడానికి గల కారణం ఏంటంటే ఆయన తన పాపముల నిమిత్తము ఆయన సిలువలో వేలాడటం లేదు, ఆయన మానవ జాతి యొక్క పాపము నిమిత్తము ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నాడు. అలా వేలాడుతున్న సమయంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అని చెప్పి యేసయ్య ప్రార్థన చేశాడు. ఈ యొక్క ప్రార్థనకి మనం ఒక్క పదంలో చెప్పాలంటే దీన్ని ఏమని అంటారంటే ద వర్డ్ ఆఫ్ ఫర్గివ్నెస్ అని చెప్పి అంటారు. క్షమించే మాట అని అనాలి. మొట్టమొదటి మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుది క్షమించే మాట అని మనం తెలుసుకోవాలి. సో మానవ జాతి గుర్తించాల్సింది ఏంటంటే, ఈ లోకంలో ఎవరికన్నా క్షమాపణ దొరకాలి అంటే క్షమాపణ దొరికే ఏకైక స్థలం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ అన్న సంగతిని తెలుసుకోవాలి. ఈ లోకంలో క్షమాపణ దొరకాలి అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర తప్ప ఇంకెక్కడ కూడా క్షమాపణ దొరకదు అనే సత్యం ఈ లోకం తెలుసుకోవాలి. అందుకోసం అని చెప్పి ఇక్కడ ఆయన మొట్టమొదటి చెప్తున్న మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని అంటున్నాడు. ఎవరిని గురించి ఆ మాట అంటున్నాడు తెలుసా? ఎవరైతే ఆయన అవమానపరిచారో, ఎవరైతే ఆయన గురించి తక్కువగా మాట్లాడారో, ఎవరైతే ఆయన్ని కళ్ళు మూసి కొట్టి నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించు అని చెప్పన్నారో, ఎవరైతే ఆయన ముఖం మీద ఉమ్మి వేశారో, ఎవరైతే ఆయన ముఖం మీద గుద్దారో, ఎవరైతే ఆయన వస్త్రహీనుడిగా చేశారో, ఎవరైతే ఆయనను కొరడా దెబ్బలతో కొట్టారో, ఎవరైతే ఆయన పక్కలో పొడిచారో, ఎవరైతే ఆయన కాళ్ళకు చేతులకు మేకులు గుచ్చారో, ఎవరైతే ఆయన ద్వారా మేళ్లు పొందారో, ఎవరి చేతిలో ఆయన రొట్టె పెట్టాడో, ఆ రొట్టెలు పట్టుకున్న వారిలోనే కొంతమంది తిని కూడా రాళ్ళు పట్టుకొని యేసయ్య మీదకి ఇసరడానికి సిద్ధపడ్డారో, అటువంటి మనుషులందరినీ మానవ జాతిని చూసి ఆయన అన్న మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అని చెప్పి అంటున్నాడు. సో ఈ మొదటి మాటలో మనం 3 విషయాలు తెలుసుకోవాలి. అందులో మొట్టమొదటిది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఉన్నప్పుడు ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగరు గనక వీరిని క్షమించుమని. ఒకప్పుడైతే ఆయన డైరెక్ట్గా క్షమించేశాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆయన మామూలుగా ఆయన అరెస్ట్ చేయక మునుపు, సిలువ వేయక మునుపు డైరెక్ట్గా నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అన్నాడు. కానీ ఇప్పుడేమంటున్నాడంటే, తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగరు గనక వీరిని క్షమించుము అంటున్నాడు. ఒకప్పుడు క్షమించడానికి అధికారం ఉన్న యేసయ్య ఇప్పుడు సిలువలో క్షమించడానికి అధికారాన్ని కోల్పోయాడా అంటే కాదు. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ కంప్లీట్గా శరీరధారిగా మానవ జాతి యొక్క పాపం అంతా ఆయన మీద మోపబడి ఉన్నది కనుక ఆయన ఇప్పుడు ప్రార్థన చేయడం తప్ప ఇంకేమీ చేయలేడు. ఎందుకంటే ఆయన చేతులు మేకుల మీద వేలాడుతూ ఉన్నాయి, ఆయన కాళ్ళు మేకుల మీద వేలాడుతూ ఉన్నాయి. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమి చేయని పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఆయన చేయగలుగుతుంది ఏంటో తెలుసా? ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున మానవ జాతికి ఆయన నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, నువ్వు కదలలేని స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు నిస్సహాయతలో ఉన్నప్పుడు, నీ జీవితంలో ఏ పరిస్థితి అనుకూలించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రతి మనిషికి దేవుడిచ్చిన ఒక బలమైన ఆయుధం ఏంటో తెలుసా? తండ్రి అని ప్రార్థన చేయడం అనేది దేవుడు మనకిచ్చినటువంటి బలమైన ఆయుధం. సో అందుకోసమనే ఈ మొదటిగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక మన జీవితంలో కూడా దేవుడు నేర్పిస్తుంది ఏంటంటే, బిడ్డ నువ్వు నిస్సహాయతలో ఉన్నప్పుడు, చేతకాని స్థితిలో ఉన్నప్పుడు, కదలలేని స్థితిలో ఉన్నప్పుడు నీకు దేవుడిచ్చిన ఒక గొప్ప బలమైన ఆయుధం ఏంటంటే ప్రార్థన ద్వారా నువ్వు పరిస్థితులను మార్చగలవు అని చెప్పి మనం తెలుసుకోవాలి. యేసయ్య చేసిన ప్రార్థన ఫలితంగానే అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే 3000 మంది 5000 మంది ఒకేసారి రక్షణ పొందారు. అందుకే పేతురు కూడా ఏమంటాడు తెలుసా, అక్కడ మీరేమి చేయుచున్నారు మీరు ఎరుగకే చేసితిరని అని పౌలు భక్తుడు పేతురు భక్తుడు కూడా అనేకసార్లు చెప్తా ఉంటాడు. సో యేసుక్రీస్తు ప్రభు సిలువలో చేసిన ప్రార్థనకు ప్రతిఫలంగా ఎవరైతే ఆయన కొట్టారో, హింసించారో, ఆయనకు అవమానకరంగా మాట్లాడారో వారిలో రక్షణ అనే కార్యం జరిగింది. దేవుడు వారి జీవితంలో పెనుమార్పులను కలుగజేశాడు. అందుకే పేతురు యోహాను లేచి ధైర్యంతో నించున్నప్పుడు అనేక వేల మంది యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి మనసులో గొచ్చబడి, అయ్యో ఇంత గొప్ప రక్షకునిగా మనం కీడు చేశామని చెప్పి అనేక వేల మంది యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నారు. ఆనాడు యేసయ్య చేసిన ప్రార్థన, అనేక మంది భక్తులు ఈనాడు చేస్తున్న ప్రార్థన ద్వారానే ఈ రోజున సుమారుగా 120 దేశాల్లో కోట్లాది మంది ప్రజలు వారి పాపములను విడిచిపెట్టి యేసును సొంత రక్షకుడిగా అంగీకరించడం అనేది జరిగింది. బిగ్గరగా చప్పట్లు కొడదామా? ప్రార్థన అనేది పరిస్థితుల్ని మార్చేస్తా ఉంది.
సో అందుకోసమనే నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నేనేమి చేయలేకపోయానే అని అనొద్దు. ఎందుకంటే నువ్వు చేయగలిగే గొప్ప ఆయుధం ఒకటి ఉంది, అది ప్రార్థన. నువ్వు చేసే ప్రార్థన మార్పు తెస్తుంది, నీ జీవితంలో మార్పు తెస్తుంది, నిన్ను ఇబ్బంది పెట్టేవారి జీవితంలో మార్పు తీసుకొని వస్తుంది అనే సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఎందుకోసమంటే ఎవరన్నా నిన్ను అన్యాయంగా వేధిస్తూ ఉంటే నువ్వు చేతకాని దానివని, చేతకాని వాడివని ఒకవేళ ఎవరైనా నిన్ను గురించి అంటూ ఉంటే నువ్వు చేయగలిగేది ఏంటో తెలుసా? ప్రార్థన. ఒక స్త్రీ చెప్పినటువంటి అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, తన భర్త వేరే వారితో సంబంధాన్ని కలిగి ఉండి భార్యను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న సమయంలో నువ్వు చేతకాని దానివి, నువ్వేం చేస్తావు, నీ దిక్కున్న కాడు చెప్పుకో అంటూ ఉండేవాడంట. అటువంటి సమయంలో సిలువలో పలికిన ఈ మొదటి మాట ఆమె విని ఇందులో అమ్మా నువ్వు నిస్సహాయరాలుగా ఉంటే యేసయ్య వలె ప్రార్థన చేయాలని ఆయన నీకు పాఠం నేర్పిస్తున్నాడు అని చెప్పి అన్నప్పుడు ఆమె ఆసక్తితో ప్రార్థన చేసింది. అయ్యా, నువ్వు చేసిన ప్రార్థన ఫలితంగా అనేక వేల మంది రక్షణ పొందారు. నా భర్త నేను చేతకాని దానివాడిని అంటున్నాడు అయ్యా అని చెప్పి ఆమె ప్రార్థన చేసేటప్పటికి భర్త నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకున్నాడు, డబ్బులు పోగొట్టుకోవడం మొదలు పెట్టాడు. అదేవిధంగా అడ్డగా వెళ్తున్న వ్యక్తి దొరికిపోవడం మొదలు పెట్టాడు. చివరికి అరెస్ట్ అయిపోయే పరిస్థితి వచ్చి ఉద్యోగం కూడా పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ రోజున ఇంటికి వచ్చేటప్పటికి భార్య కన్నీటితో ప్రార్థన చేస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, నేను నీకు అన్యాయం చేసి చాలా నష్టపోయాను, నన్ను క్షమించు అని చెప్పి ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఆమె చెప్పింది ఏంటో తెలుసా? నువ్వేం చేస్తావో చేసుకో, నీ దిక్కున్న కాడు చెప్పుకో, నీకెవడున్నాడు, నేనేంటో తెలుసా? ఇన్ఫ్లుయెన్స్డ్, డబ్బులున్నాయి, నాకు నచ్చినట్లు జీవిస్తాను అని అన్నాడు. కానీ ఆమె ఎప్పుడైతే సిలువలో మొదటి మాట విని తండ్రి అని చెప్పి ప్రార్థించేడు మొదలుపెట్టిందో తన భర్తలో పెను మార్పులు కలిగాయి. ఒక వ్యక్తి ఎప్పుడు చూసినా ఇబ్బంది పెడుతూనే ఉండేవాడు ఒక కుటుంబాన్ని. ఆ కుటుంబం ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేసిన తర్వాత ఆ వ్యక్తికి విపరీతమైన సమస్యలు వచ్చి ఆ సమస్యల్లో తిరుగుతూ ఉండడం మొదలుపెట్టాడు. ఏంటి అని చెప్పంటే, అబ్బాయి ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించే అంత లేదండి, నాకే బోల్డ్ అని సమస్యలు ఉన్నాయని సమస్యల కోసం తిరగడం మొదలుపెట్టాడు. కాకినాడలో ఒక దైవజనుడు ఒక చర్చ్ కడుతున్నప్పుడు స్లాబ్ వేసేంత వరకు ఊరుకొని కరెక్ట్గా స్లాబ్ వేయడానికి మెటీరియల్ అంతా సిద్ధం చేసి ఆ మెటీరియల్తో స్లాబ్ కొంచెం వేసే టైంకి అప్పుడు పక్కనే ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకుడు అతను ఏం చేశాడంటే కంప్లైంట్ ఇచ్చాడు. తనకున్న పరపతితో, తనకున్న బలముతో అతను ఒక పెద్ద బిజినెస్ చేస్తూ ఉండేవాడు కాకినాడలో. అతనికి పెద్ద పెద్ద ఉంగరాలు 5 చేతులకు ఉండేవాడు. ఎప్పుడు చూసినా గల్లా పెట్టు మీద ఇలా 2 చేతులు పెట్టుకొని తనకున్న ఉంగరాలు అందరికీ కనిపించేలా పెట్టుకునేవాడు. ఈ యొక్క అన్ని చేతులకి కూడా పెద్ద పెద్ద ఉంగరాలు ఉండేవి. ఎలాగ ఉండేవాడు, చాలా గర్వంగా ఉండేవాడు. నేను ఏదైనా చేయగలనని చెప్పి ఒక రాజకీయ పార్టీకి చెందిన గొప్ప వ్యక్తిని అని చెప్పి తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ యొక్క స్లాబ్ వేయడానికి ఆపడానికి ప్రయత్నించాడు. హైకోర్టు నుంచి ఒక నోటీస్ కూడా పంపించాడు. ఎందుకంటే వీళ్ళు చర్చు చిన్నవాళ్ళు హైకోర్టు వరకు ఎక్కడ వెళ్ళగలరు అని చెప్పి. హైకోర్టు కంటే గొప్ప దేవుడు ఉన్నాడన్న సంగతి ఆ వ్యక్తి గుర్తించలేకపోయాడు. సంఘమంతా భారంతో తండ్రి అని ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. అయ్యా, మేము చిన్న సంఘం అని, మాకు చేత కాదని, మేము బలహీనమని అనుకుంటున్నారయ్యా, నువ్వు సర్వాధికారివి అని చెప్పి వారు ఎప్పుడైతే నిస్సహాయ స్థితిలో వారు ప్రార్థన చేశారో అద్భుతం ఏంటో తెలుసా? స్లాబ్ ఆగకుండా అద్భుతంగా స్లాబ్ వేయబడ్డానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఆ తర్వాత హైకోర్టులోకి వెళ్ళిన కోర్టు కేసు కూడా కొట్టివేయబడింది. ఈ మధ్యలో జరిగింది ఏంటో తెలుసా? అతను రాజకీయంగా నిలబడదామని ఖర్చు పెట్టిన డబ్బులన్నీ పోయాయి, ఉంగరాలన్నీ పోయాయి, వ్యాపారం అంతా పోయింది. ఇల్లు, చర్చి పక్కనే ఇల్లు అనే ఇబ్బందితో నా ఇంటి పక్కన చర్చి ఉండకూడదు అని అనుకున్నాడు. చివరికి ఆ వ్యక్తి యొక్క ఇల్లు అమ్ముకొని బయటకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటో తెలుసా? ప్రార్థన చేసేటప్పుడు దేవుడు పరిస్థితుల్ని మార్పు చేస్తాడు. అందుకోసమనే యేసయ్య సిలువలో ఉండేటప్పుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? బిడ్డ, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు, నేను నీ పరిస్థితులను మారుస్తాను. అది ఇక్కడ మనం చూస్తున్నాం. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు సిలువలో ప్రార్థన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు సిలువలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఏమని మొదలు పెట్టాడో తెలుసా? తండ్రి అని మొదలు పెట్టాడు. అంటే నిస్సహాయ స్థితిలో సిలువలో వేలాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, నాకు నా దేవునికి మధ్యనున్న సంబంధం ఇది అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అదేంటంటే ఆయన నా తండ్రి, ఈ సృష్టికర్త నా తండ్రి అనేది ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. సో అలాగే మనము కూడా శ్రమల గుండా వెళ్తున్నప్పుడు అనేకసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను ఒంటరిని అని అనుకుంటా ఉంటాము, నాకెవరు లేరు అని అనుకుంటా ఉంటాము. సో అటువంటి పరిస్థితుల్లో ఉండకుండా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నాకు ఒక పరలోకపు తండ్రి ఉన్నాడు అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. అనేక మంది అది గుర్తుంచుకోకపోవడం వల్లనే ఇంకా కృంగిపోతూ ఉంటారు. సో శ్రమల్లో ఉండేవారికి యేసయ్య నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటో తెలుసా? నీవెప్పుడు కూడా ఒంటరిదానివి కాదు, ఒంటరివాడివి కాదు, మనకు ఒక పరలోకపు తండ్రి ఉన్నాడు. అందుకని తండ్రి అని పిలవమని ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. రెండవదిగా, నువ్వు
నువ్వు శ్రమల్లో ఉండేటప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నువ్వెప్పుడైతే ప్రార్థన చేస్తావో, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన వ్యక్తులను మారుస్తుంది, ప్రార్థన వాతావరణాన్ని మారుస్తుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మార్చలేనిదంటూ ఏది కూడా లేదనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన తండ్రి అని పిలిచిన ఆయన చేసిన ప్రార్థనలో ఉన్న సత్యం ఏంటంటే క్షమించుము అని ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ప్రభు మొదటి మాటలోనే తండ్రి వీరిని క్షమించు అని ఎందుకు అన్నాడంటే ఈ లోకంలో ఉన్న మానవులందరినీ కూడా క్షమించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకోసమని చెప్పే ఆయన మొదటి మాటగానే క్షమించుము అని చెప్పి అన్నాడు. కనుక మనకి కూడా ఆయన నేర్పిస్తున్న పాఠం ఏంటంటే యేసయ్య గనక మనలను క్షమించకపోతే మనం నరక ప్రాప్తులం అయిపోతాం. అలాగే మనము కూడా ఇతరులను క్షమించకపోతే ఇతరులు కూడా నశించిపోతారు. అలాగే ఇతరులను క్షమించకపోవడం ద్వారా నువ్వు కూడా నశించిపోతావు అన్న సంగతి తెలుసుకోవాలి. కనుక ఈ మొదటి మాటలో యేసయ్య మనకు నేర్పించేటువంటి ఒక గొప్ప అద్భుతం ఏంటంటే ఆయన క్షమించడానికి వచ్చాడు. బైబిల్లో మనం చూసినట్లయితే చూడండి ఏమనుందో. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో, ఐజయా చాప్టర్ 53 వర్స్ 12, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను అని ఉంది. చూసారా, అనేకుల పాపమును భరిస్తూ తిరుగుబాటు చేసిన వారి కొరకు విజ్ఞాపన చేశాను అని ప్రవచనము యెషయా గ్రంథంలో ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఆ ప్రవచనాన్ని ఇక్కడ నెరవేరుస్తూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, తండ్రి వీరిని క్షమించు అని చెప్పి. సంసోను తనకి శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు, తండ్రి ఒక్కసారి నన్ను బలపరచు, నన్ను ఇబ్బంది పెట్టిన అందరినీ లేపేస్తాను అని ప్రార్థన చేశాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? తండ్రి నన్ను ఇబ్బంది పెట్టిన వారిని అందరినీ క్షమించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున మనకి కూడా అటువంటి గొప్ప లక్షణం కావాలి. అదే సమయంలో నేను చెప్పే ఒక సత్యం ఏంటంటే లైవ్లో ఎన్ని దేశాల నుంచి, ఎన్ని ప్రాంతాల నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి చూస్తున్న వారు ఉన్నారు. ఇక్కడ అనేక వేల మంది ఇక్కడ కూడుకొని ఉన్నారు. ఎంతమందిలో అనేక మంది ఇంకా క్షమాపణ అనేది దొరకక నన్ను క్షమించేవారు లేరు అనేవారు మీరు ఉన్నట్లయితే ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా? సిలువ యొద్ద నీకు క్షమాపణ దొరుకుతుంది. ఒకవేళ నీ తల్లి నిన్ను క్షమించకపోవచ్చు, నీ తండ్రి నిన్ను క్షమించకపోవచ్చు, లేకపోతే ఈ రాజ్యం నిన్ను క్షమించకపోవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుందో తెలుసా? నిన్ను క్షమించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు ఒకవేళ నన్ను క్షమించేవాడెవడు, నా పాపాలు క్షమించే అంత గొప్ప దేవుడు ఉన్నాడా అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. కానీ నువ్వెంత ఘోరమైన పాపివైనప్పటికీ కూడా యేసయ్య సిలువలో నీ గురించి ఆల్రెడీ క్షమాపణ కార్యాన్ని చేశాడు. ఆయన నిన్ను క్షమిస్తూ ఉన్నాడు. లైవ్లో వీక్షిస్తున్న వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు పాపంలో ఉన్నావా, చీకట్లో ఉన్నావా, ఇంక నేను బయటకు రాలేను అన్న పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే, నన్ను క్షమించేవాడు లేడు అని నువ్వు అనుకున్నట్లయితే, ఈ రోజున నీకు చెప్తున్నటువంటి శుభవార్త ఏంటంటే యేసయ్య నువ్వెంత ఘోర పాపివైనా నీ పాపములను క్షమించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. రెండవదిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసయ్య మన పాపాలను ఎలాగైతే క్షమించాడో అలాగనే మనము కూడా మనకి వ్యతిరేకంగా చేసిన వారిని క్షమించడం అనేది మనం నేర్చుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే మనసులో పెట్టేసుకుంటూ ఉంటారు, నాకు వాళ్ళు కీడు చేశారు, జీవితంలో నేను మర్చిపోను అని చెప్పి మనసులో పెట్టుకొని క్షమించలేని స్థితిలో ఉంటారు. కానీ దేవుని పిల్లలముగా మన జీవితంలో యేసయ్యకున్న గొప్ప లక్షణం మనలో ఉండాలి. ఎందుకోసమంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని అంటున్నాడు. యేసయ్య మనస్సు ఏంటో మనకు సిలువలో అర్థమవుతుంది, క్షమించేటువంటి మనస్సు. కనుకనే మనము కూడా ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఎంతమంది మీద నువ్వు పగ పెట్టుకున్నావు, ఎంతమంది మీద నువ్వు చేదు పెట్టుకున్నావు, ఎంతమంది మీద నువ్వు కోపం పెట్టుకున్నావో అదంతా కూడా నువ్వు విడిచిపెట్టాలని దేవుడు మాట్లాడుతున్నాడు. సో అందుకనే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అన్న యేసయ్య ప్రార్థన మనల్ని ఏ విధంగా క్షమించిందో అలాగనే మనము కూడా మనకు వ్యతిరేకంగా ఎవరైనా తప్పు చేస్తే వారిని క్షమించే మనసును కలిగి మనం ఉందాం. దేవుని యొక్క రాకడ సమీపిస్తూ ఉంది, మన వయసు పెరుగుతూ ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ అందరితో శత్రుత్వం మనం పెంచుకోకూడదండి, అందరితో విరోధం మనం పెంచుకోకూడదు. నేను వాళ్ళతో మాట్లాడను వీళ్ళతో మాట్లాడను అన్న మనస్తత్వం ఉండకూడదు. అలకలు అనేవి అటకెక్కించేయడం నేర్చుకోవాలి. మనం అలగడం, వాళ్ళతో మాట్లాడను వీళ్ళతో మాట్లాడను, కనీసం 2 రోజులన్నా మాట్లాడను, అవతలోడు ఫోన్ చేస్తేనే కానీ మాట్లాడను అనేటువంటి మనస్తత్వాన్ని మనం మార్చేసుకోవాలి. యేసయ్యకి అటువంటి మనస్తత్వం లేదు. ఆయనను దూషించిన వారితో సైతం ఆయన మాట్లాడతాడు. సో దేవుడు మాకు నేర్పించిన పాఠం. అందుకోసమనే చాలామంది ఏమనుకుంటారంటే నేను మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది అంటారు, అన్న మీరు మళ్ళా నాతో మాట్లాడతారు అనుకోలేదన్నా, నన్ను క్షమించన్నా అని చెప్పి అంటూ ఉంటారు. నిజంగానే చాలామంది బాధపడిపోతూ ఉంటారు, నేను చేసిన తప్పే, కానీ అన్న అక్క మమ్మల్ని క్షమించరా అని అనుకుంటూ ఉంటారు. అందుకనే మీరు కూడా మీకు అన్యాయం చేశారా, మీకు ఆస్తున్నప్పుడు అంతస్తున్నప్పుడు మిమ్మల్ని ఓహో అని ఎత్తిన వారు ఈ రోజున మీరు పోగొట్టుకుంటే మిమ్మల్ని దూరం పెట్టి మిమ్మల్ని పురుగుల్లా చూస్తూ ఉన్నారా? దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా దీవిస్తాడు. అందుకోసమని వారి మీద మీరు చేదు పెంచుకోకూడదు, వారిని మరలా మీరు ప్రేమించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. సో కనుకనే ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున
దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. దేవుడు నిన్ను ఎంత ఘోర పాపనైనా నిన్ను క్షమిస్తాడు. రెండవదిగా మనము కూడా గుడ్ ఫ్రైడే రోజున కొత్త అలవాటును మనం చేసుకుందాం. నువ్వే డిపార్ట్మెంట్లో ఉన్నా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, లేక ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నా, నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? క్షమాపణ. మన ఇంట్లో వారిని మనం క్షమించుకోవడం నేర్చుకోవాలి. మన చుట్టూ ఉండేవారిని క్షమించడం నేర్చుకోవాలి. సంఘంలో ఉండేవారిని క్షమించడం నేర్చుకోవాలి. చేదు పెంచుకుంటే గనక ఆ చేదు మనకే నష్టాన్ని కలుగజేస్తుంది. నువ్వు క్షమించలేనప్పుడు నీ జీవితంలో అవి రోగముగా మారేటువంటి సందర్భాలు బైబిల్లో అనేకమైన ఉన్నవి. నీ విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పరుపెత్తుకొనిలే అని చెప్పి అన్నాడు. ఆ పాపం అనేది అతని మీద ఉండేటప్పుడు అతను మంచం మీద పడుకునేవాడుగా బైబిల్లో మనం అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. ఒక రోజున ఒక డాక్టర్ గారు, ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు, అయితే ఆయన వైద్యుడు. ఈ వైద్యుడు ఆయన ఏంటంటే మామూలుగా ఆ వార్డు ముందు నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఒక పేషెంట్ని చూశాడు. ఆమెకు కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, డయాలసిస్ చేయడానికి కూడా ఇంకా సహకరించలేని పరిస్థితుల్లో ఆమె ఉంది. ఉన్న సమయంలో సడన్గా ఏంటి అంటే ఆమె కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఆమె ఇంకెక్కువ కాలం బ్రతకదు, డయాలసిస్ చేయడానికి కూడా అవకాశం లేదు అన్నప్పుడు సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు ఈ డాక్టర్తో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆమె కిడ్నీలు బాగుపడి మరలా నార్మల్ పొజిషన్లోనికి ఆమె రావాలి అంటే ఆమెకు నువ్వు చెప్పాల్సిందేటో తెలుసా? ఆమె ఎవరి మీదైతే కోపం అనేది పెంచుకుందో, ఎవరి మీద ద్వేషం అనేది పెంచుకుందో, అయ్యా వారందరినీ క్షమించేస్తున్నానయ్యా, నిండు మనసుతో క్షమిస్తున్నానయ్యా, తిరిగి నేను వారిని ప్రేమిస్తాను అని ఆమె ఇతరులను క్షమిస్తే నేను ఆమె పాపములను క్షమిస్తాను, వెళ్ళి చెప్పు అన్నాడు. ఈయన అసలే డాక్టర్, ఇలాంటి మాటలు చెప్తే డాక్టర్ అయి ఉండి నువ్వు ఎలాంటి మాటలు చెప్తున్నావంటే అని అంటారు. ఎవరేమంటే నాకేంటి, దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పి ఆ యొక్క మాట్లాడలేని కదలలేని స్థితిలో డయాలసిస్కి కూడా బాడీ సహకరించక ఇంత ఉబ్బిపోయి ఇంకో గంటలో చనిపోద్ది అనుకున్న ఆమె చెవి దగ్గరికి వెళ్ళి, అమ్మా నీకు ఎవరి మీద కోపం ఉన్నదో వారందరినీ నువ్వు క్షమిస్తే దేవుడు నీకు నూతన జీవితాన్ని ఇస్తాను అంటున్నాడు, నీ పాపములు క్షమిస్తాను అని అంటున్నాడు. నీ పాపములు క్షమించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నీ పాపములు ఎప్పుడు క్షమించబడతాయంటే మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము అని అన్నాడు. నీకు వ్యతిరేకంగా ఎవరైతే పాపం చేశారో వారిని నువ్వు క్షమిస్తే దేవుడు ఇప్పుడే నిన్ను క్షమిస్తాడు అని చెవిలో చెప్పి ఆ వ్యక్తి వచ్చేసాడు. వచ్చిన తర్వాత వ్యక్తి వేరే ఊరు వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 month తర్వాత ఆ వ్యక్తి బయటకు వచ్చినప్పుడు వీధిలో నడుస్తూ ఉంటే సడన్గా ఒక ఆమె గొడుగు పట్టుకొని నడుచుకొని స్పీడ్గా వెళ్ళిపోతుంటే ఎవరో ఎక్కడో చూశానే అని చెప్పి బాగా ఆలోచించేటప్పటికి అతనికి స్ట్రైక్ అయింది. 1 గంటలో చనిపోద్ది అనుకున్న ఆమె గొడుగేసుకొని 15 రోజుల్లో బయట పని చేసుకోవడం మొదలుపెట్టింది. ఆమె దగ్గరికి వెళ్తే నేను నాకు వ్యతిరేకంగా చేసిన వారి పాపాలు ఎప్పుడైతే నేను క్షమించానో, దేవుడు నా పాపాలను క్షమించడంతో నేను గంటలో చచ్చిపోతానంటే గంటలో నేను లేచి కూర్చున్నానండి. ఈ రోజున అందరినీ క్షమించి ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నాను. హల్లెలూయా. నీ రోగము నిన్ను వదలకపోవడానికి గల కారణము నువ్వు క్షమించలేని మనస్తత్వంలో ఉన్నావేమో, ఒక్కసారి పరీక్ష చేసుకో. సో యేసయ్య మొదటి మాట మనకి తెలియజేస్తుంది ఏంటంటే ఆయన క్షమించడానికి వచ్చాడు, ఆయన క్షమించాడు అన్న సంగతిని మనం ఇక్కడ తెలుసుకోవాలి. కనుక ఇక్కడ మనము మొట్టమొదటి ప్రార్థనలో క్షమించుట, అదేవిధంగా దేవుడు మనకి తండ్రి అనే సత్యాన్ని తెలుసుకుంటా చేతకాని సమయంలో నిస్సహాయ స్థితిలో మనము దేవునికి ప్రార్థన చేయుట ద్వారా గొప్ప వాటిని సాధించుట అన్న దాని గురించి యేసయ్య చెప్తా ఉన్నాడు. మరి ముఖ్యంగా యేసయ్య లోకంలో ఎంత ఘోర పాపినైనా లిమిట్ లేకుండా అందరినీ క్షమించే ఏకైక దేవుడు, క్షమాపణ దొరికే ఏకైక స్థలము యేసుక్రీస్తు అనేది మొదటి మాటలో ప్రభు మనకి తెలియజేస్తా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.